ఇప్పుడు మనం ఏం బ్లాగ్ చేస్తున్నాం మనం వాళ్ళకి చెప్పాం కదా నైట్ టైం కీసర రోడ్డు ఎలా ఉంటుందో. చూడు ముందు కూడా వేరే వాళ్ళు చూడు ఎన్ని వెహికల్స్ వస్తున్నారు. అంటే మనం నైట్ టైము అని నేను ఆఫ్ కోర్స్ మీకోసమే ఈ బ్లాగ్ అన్నమాట. సో మీకు చూపిస్తాను మాట ఇచ్చా కాబట్టి అందుకే మీకోసం బ్లాగ్ షూట్ చేస్తున్నా. చూడండి కీసర రోడ్ నైట్ టైం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా అని చెప్పా కదా. ఇదిగోండి ఇలా ఉంటుంది నైట్ వ్యూ. బ్యూటిఫుల్గా ఉందా? వచ్చేసాం కీసర రోడ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి కీసర రోడ్ నైట్ వ్యూ. అరే మన సబ్స్క్రైబర్స్ కి కొంచెం ఫన్ ఉండాలో వద్దా? వ్లాగ్ మరీ బోరింగ్ గా ఉంటా వాళ్ళకి ఎలా ఉంటది కదా. సబ్స్క్రైబర్స్ ఇది మీకోసమే. నువ్వు ఇంతసేపు చూసావు కదా మనం వచ్చేటప్పుడు వరంగల్ హైవే మీద ఎంత ట్రాఫిక్ ఉందో, అదే నువ్వు ఇప్పుడు అలానే కంటిన్యూ చేస్తే ఇంకో 2 గంటలు పడుతుంది మనం సిటీలోకి వెళ్ళి పోవాలంటే. ఈ రోజు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండే, అసలు రీఓపెన్ అవుతున్నాయి కదా స్కూల్స్. సో అందుకనే అనుకుంటున్నా నేనైతే. కానీ యూజువల్ గా 1.5 hours పడితే మనకి ఈరోజు హ్యూజ్ ట్రాఫిక్ 3 hours పట్టింది. మరి ఇంకా సండే వచ్చింది కదా, ఇంకా స్కూల్స్ స్టార్ట్ అనేసి అందరు ఊర్లో నుంచి రిటర్న్ అయిపోయినట్టున్నారు. హ్యూజ్ ట్రాఫిక్ అయితే ఉండే ఫుల్ గా కదా. అక్కడ మన భువనగిరి యాదగిరి టోల్ ప్లాజా కానీ లిటరల్ గా 15 minutes పట్టినట్టుంది దాంట్లో నుంచి బయటపడడానికి. నైట్ వ్యూ ఇలా ఉంటది అనమాట. ఇంకా కీసర రోడ్ పుష్ప సాంగ్స్ కావాలా? బాగుంది కదా. ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయితే? నేను ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. ఆల్మోస్ట్ 2 years. నీ ఫస్ట్ స్టెప్ ఆఫ్ దిస్ యూట్యూబ్ ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదా 1000 subscribers. అది ఎన్ని డేస్ పట్టింది? నియర్లీ 6 months పట్టిందేమో. అంటే నేను ఏం చేసా అంటే ఆఫ్టర్ 1 year నేను బ్రేక్ తీసుకున్నా. అలా చేయొద్దు ఎవరు. ఇప్పుడు అదే జరిగింది. ఏమైందంటే నేను కొన్ని వీడియోస్ పోస్ట్ చేసి కొంచెం సెట్ చేసాక మళ్ళీ ఏంటి ఇది వర్కౌట్ కావట్లే అన్నట్టు అయినా నాకు కూడా ఎందుకో చేయాలనిపించలేదు. మేము దానిలో అది కూడా ఒక రీజన్. స్టార్టింగ్ లో ఏంటి ఓన్లీ ఫుడ్ రిలేటెడ్ ఇట్లా పెట్టి ఓన్లీ ఫుడ్ బ్లాగ్స్, ఫుడ్ షార్ట్స్ బ్లాగ్స్ అలా వచ్చేది. తర్వాత మధ్యలో బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ ఒక సర్టెన్ టైంలో మళ్ళీ చేయాలనేసి స్టార్ట్ చేసా. విత్ ఇన్ 6 months లో అయితే నేను ముందే స్టార్ట్ చేసాకే 6 months లో నేను సబ్స్క్రైబర్స్ని అయితే అయిపోయింది ఫస్ట్ స్టెప్. అయితే నెక్స్ట్ 4000 వాచ్ అవర్స్ కోసం పరిగెత్తుతూ 3000 hours. అది వచ్చేసి 1 year తర్వాత బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ రీస్టార్ట్ చేశాక అప్పుడు 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడైతే 4000 వాచ్ అవర్స్కి సో పరిగెత్తుతున్నాం దాన్ని క్యాచ్ చేయడానికి. అది ఫినిష్ అయిపోతే మనం మానిటైజేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో తెలిసి ఉంటుంది కదా యూట్యూబర్స్కి ఎలా ఉంటుందో అనేసి. యూట్యూబర్స్కి మాత్రమే తెలిసి ఉంటుంది. జనరల్గా ఇప్పుడు ఇది ఎవరన్నా మామూలుగా వీడియోస్ అందరూ ఈ మధ్యలో అందరూ అప్లోడ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి తొందరగా డబ్బులు రావాలి, ఎట్లా చేస్తే డబ్బులు వస్తాయి, ఎంత డబ్బులు వస్తాయి అంటే నేను ఏంటంటే ఇప్పుడు అందరికీ ఐడియా ఉండదు కదా. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే
వీడియో పెట్టడంతో డబ్బులు వస్తాయని అనుకుంటా. లేదు అలా కాదు. ఫస్ట్ మనం స్టార్ట్ చేశాక ఫస్ట్ స్టెప్ అయితే 500 సబ్స్క్రైబర్స్ కావాలి. నెక్స్ట్ లో 1000 సబ్స్క్రైబర్స్. అండ్ ఫస్ట్ స్టెప్ లో వాచ్ అవర్స్ వచ్చేసి 3000 వాచ్ అవర్స్. అది ఫినిష్ చేసుకున్నాక మళ్ళీ మనకి యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం అది ఉంటుంది. నెక్స్ట్ అక్కడైతే మనకి పిన్ అలా ఏముండదు, జస్ట్ యాడ్సెన్స్ అకౌంట్ ఒకటే క్రియేట్ చేసుకునే వరకు. తర్వాత మనం 4000 వాచ్ అవర్స్ ఫినిష్ చేసుకున్నాకే మనకి మోనిటైజేషన్ ప్రాసెస్లోకి వెళ్ళి అప్పుడు పిన్ అనేది మనకి వస్తుంది. సో బిఫోర్గా మనము రివ్యూ ఇవ్వడము, యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి మనకి పిన్ అనేది వస్తుంది అనమాట. నాకు యూట్యూబ్ మనం ఇవన్నీ రెగ్యులర్, ఇప్పుడు నాకు యూట్యూబ్ ఉన్నది, జీమెయిల్ ఉన్నది. మరి ఇప్పుడు నువ్వు చెప్పేటి అన్నీ నాకు అందులో నాకు ఎక్కడ కనబడుతున్నావు కదా. మరి నాకు ఎంతమంది ఎన్ని వాచ్ అవర్స్ అయినాయి, ఎంతమంది. నీకు యూట్యూబ్ ఉందా? యూట్యూబ్ అకౌంట్ ఉన్నది, ఓకే. యూట్యూబ్ ఛానల్ కాదు. అదే అకౌంట్. ఓకే 2 వీడియోస్ ఉన్నాయి. యూట్యూబ్ లో మీరు వాచ్ అవర్స్ చూసుకోవాలన్నా సబ్స్క్రైబర్స్ చూసుకోవాలన్నా మీ ఇప్పుడు డిస్కషన్ ఎందుకు వచ్చింది నీకు ఈ టైంలో? నైట్ టైంలో వ్లాగ్ చేయాలని అంటే నేను ఎస్టర్డే వ్లాగ్ చేసిన కదా. ఆ వ్లాగ్ లో అంటే డే టైమ్ లో ఇలా ఉంటది, నైట్ టైమ్ లో ఎలా ఉంటది. నువ్వు అన్నావు కదా నైట్ టైం రావద్దు ఇటు సైడ్ ఇక్కడ అన్నట్టు అన్నావు కదా. సో యా నేను అన్నది కరెక్టే. బట్ నాకు నేను అసలు నైట్ టైం ఇటు రాను కానీ, బట్ నువ్వు చూసినావు కదా అక్కడ రోడ్డు, మెయిన్ రోడ్, ఇదిగోండి కీసరా టెంపుల్ కి వెళ్ళే రోడ్డు వచ్చేసింది లెఫ్ట్. ఇలా ట్రాఫిక్ చూసావు కదా ఎంత ఉన్నదో. ఇంకా నాకు అప్పటికే 1.5 hours లో రావాల్సింది 3 hours డ్రైవ్ చేసేసరికి నాకు ఇంకా లెగ్స్ పెయిన్ వచ్చేసి ఇది కాదు, ఇంకా కొంచెంసేపు ట్రాఫిక్ మెయిన్ రోడ్ తీసుకుందామని ఇట్లా వచ్చింది. ఇంకా చూసారా మనం డ్రైవింగ్ లో మనం ఇలా బిజీగా ఉంటే వాళ్ళు టీ తాగుతారా, మీరు టీ బ్రేక్ కావాలా, స్నాక్ బ్రేక్ కావాలా, అంతే. మేము టీ తాగే బ్రేక్ లో వాళ్ళకి ఏదైనా స్నాక్స్ వస్తాయని వాళ్ళ ప్లాన్. ఆల్రెడీ టీ తాగినప్పుడు ఏం తిన్నారా? ఓరియో మిల్క్ షేక్ తాగావు కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో నెక్స్ట్ బ్రేక్. నీకు కూడా డ్రైవింగ్ లాగ్ అయ్యేసరికి ఇంకో బ్రేక్. జనరల్ గా ఒక బ్రేక్ ఉంటది కదా, ఆ ఒక్క బ్రేక్ వస్తే ఇప్పుడు ఇంకో బ్రేక్ అయితే నెక్స్ట్ లంచ్ బ్రేక్ ఇంకా డైరెక్ట్. నువ్వు ఇంతకు ముందు ఏదో అడిగావు కదా యూట్యూబ్ అకౌంట్ ఉంటే ఏమన్నావు? నాకు యూట్యూబ్ ఉంది, వాచ్ అవర్స్ అంటున్నావు, సబ్స్క్రైబర్స్ అంటున్నావు, వీడియోలు అంటున్నావు. మరి నాకేం అవన్నీ నా అకౌంట్ లో కనబడుతున్నాయి కదా. ఇది మామూలుగా తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది చెప్తున్నా. యూట్యూబ్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటది, తెలియని వాళ్ళకి బట్ కొత్తగా స్టార్ట్ చేసి ఏం తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది. యూట్యూబ్ లో అకౌంట్ క్రియేట్ చేస్తే మనకి యూట్యూబ్ లో అయితే వాచ్ అవర్స్, వ్యూస్ అవి కనిపించవు. మనం దానికోసం స్టూడియో యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. వైటీ స్టూడియో యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మనకు అందులో ప్రతిదీ క్లియర్ గా ఉంటది. వైటీ స్టూడియో అంటే అది థర్డ్ పార్టీ యాప్ లేదు, యూట్యూబ్దే. అదేంటంటే మనకి అక్కడ వాచ్ అవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మనకి ఎంత వ్యూస్ వస్తున్నాయి ఏంటి అనేది ప్రతిదీ క్లియర్ గా ఉంటది అనమాట. వైటీ స్టూడియోలోనే మనం చెక్ చేసుకోవడానికి యూట్యూబ్ వాళ్ళది అది కూడా అదొక ఆప్షన్ అన్నమాట మనకి. సో యూట్యూబ్ ఉన్న అంటే ఛానల్ క్రియేట్ చేసుకున్న ప్రతి ఒక్కరు వైటీ స్టూడియో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనకి అక్కడ సబ్స్క్రైబర్స్ అయ్యారా, వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయా, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి అక్కడ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కాపీ రైట్స్ కూడా ఉంటాయి కదా, కాపీ రైట్ కూడా వైటీ స్టూడియోలో చెక్ చేసుకోవచ్చు, క్లియర్ కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే కాపీ రైట్ పడింది అనేసి సాంగ్ ఎరేజ్ చేయడం, మ్యూట్ పెట్టేసేయడం అలా చేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే కొంతమంది లో వాయిస్ లో సాంగ్ పెట్టేసుకుని వాళ్ళు ఓన్ వాయిస్ ని ఇవ్వడం, మ్యూజిక్ యాడ్ చేసుకొని వాయిస్ ఇవ్వడం, అలా చేసినప్పుడు ఏంటంటే కాపీ రైట్ వేస్తే మీ వాయిస్ కూడా ఎరేజ్ చేస్తే ఎరేజ్ అయిపోవడం, మ్యూట్ లో ఉండిపోవడం అలా అవుతుంది. అలా చేయకూడదు. అలా చేయకుండా మీరు ఏం చేయాలి అంటే క్రోమ్ లో కూడా మనం స్టూడియో యాప్ ని ఓపెన్ చేసుకోవచ్చు. క్రోమ్ కి వెళ్ళి మీరు ఓపెన్ చేసి అక్కడ కాపీ రైట్ తీసేసుకోవచ్చు అనమాట. సో అలా ట్రై చేయండి నెక్స్ట్ టైం అయితే. క్రోమ్ కి వెళ్ళి మీ ఛానల్ని ఓపెన్ చేసుకొని అక్కడ కాపీ రైట్ తీసేసి అక్కడ యూట్యూబ్ వల్ల మ్యూజిక్ ఉంటుంది,
సో దానికి ఎలాంటి కాపీ రైట్స్ ఉండవు, మనం అవి యూజ్ చేసుకోవచ్చు అనమాట అన్డౌటెడ్లీ. సో అక్కడ మనం కాపీ రైట్ తీసేసి మ్యూజిక్ యాడ్ చేసుకొని మళ్ళీ సింపుల్ గా ఈ లెక్కన యూట్యూబ్ ఓన్లీ ఒకటి చూడడానికి, మిగతా పనంతా ఏదంతా వైటీ స్టూడియో ఉన్నాయి. మిగిలిన అంటే మనం అప్లోడింగ్ వరకే యూట్యూబ్, మిగిలిన ప్రాసెస్ అంతా స్టూడియో యాప్ లోనే చేసుకోవడము. ఈ క్రోమ్ లో ఓపెన్ చేయడం కూడా కొంతమందికి ఐడియా ఉండదు. క్రోమ్ లో ఓపెన్ చేసి ఇంకొక మెయిన్ ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది. కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తే ఏమవుద్ది అంటే, కాపీరైట్ వచ్చిన ఏం కాదు, మన ఛానల్ కి అయితే ఎఫెక్ట్ అయితే ఉండదు. బట్ మానిటైజేషన్ అయినప్పుడు ఏంటంటే మనీ అనేది మనకి రావు అనమాట, ఆఫ్ అయిపోతుంది. సో దానివల్ల మనకైతే ఛానల్ కి అయితే ఎఫెక్ట్ ఉండదు. బట్ లేకుండా చూసుకోవడమే బెటర్. కాపీరైట్ స్ట్రైక్ అనేది ఏంటంటే 3 స్ట్రైక్స్ వచ్చాయి అనుకోండి, 1 కాదు 2 కాదు 3 స్ట్రైక్స్ వస్తే మనకి మన ఛానల్ అయితే క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. మన అకౌంట్ పై ఎన్ని ఛానల్స్ ఉన్నా అన్ని క్లోజ్ చేసేస్తారు వాళ్ళు. సో అలా కాపీరైట్ స్ట్రైక్ అనేది రాకుండా చూసుకోవాలి. ఇఫ్ ఒకవేళ కాపీరైట్ స్ట్రైక్ ఉన్నా అక్కడ మనకి ఫస్ట్ స్ట్రైక్ సెకండ్ స్ట్రైక్ వచ్చినప్పుడు మనము దాని గురించి కొంచెం సెర్చ్ చేసి రిమూవ్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది, రిమూవ్ చేయడానికి. సో రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో 90 days అలా టైం లిమిట్ కూడా ఇస్తారు మనకి. సో మనం అలా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అలా చెక్ చేసుకోవచ్చు యూట్యూబ్ అకౌంట్ ఉన్న వాళ్ళైతే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. నేను కాబట్టి ఈ రోజు నీకు ఇంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా తీసింది వీడియో. అంటే జస్ట్ మీకు నైట్ వ్యూ ఎలా ఉంటుందని స్టార్ట్ చేసినాం, అనుకోకుండా మేము ఇక్కడ యూట్యూబ్ గురించి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇది కూడా ఒక స్పెషల్ వ్లాగ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. ఎందుకంటే చాలా మందికి, నాకు కూడా ఫస్ట్ లో ఏమీ తెలీదు. నేను నార్మల్ గా స్టార్ట్ చేసా, అది కూడా కుకింగ్ వ్లాగ్ అనేసి అలా స్టార్ట్ చేసి మళ్ళీ దాని నుంచి కొంచెం వద్దు ఓన్లీ కుకింగ్ తో వద్దనేసి ఇలా ఫుల్ వ్లాగ్స్ అన్ని చేయడం స్టార్ట్ చేసా. నాలాగనే మీరు కూడా ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళు, ఎవరికైనా తెలియని వాళ్ళు అయితే చాలా మంది కొత్తగా స్టార్ట్ చేస్తుంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు, ఐడియా ఉండి ఉంటది. ఈ వ్లాగ్ అయితే కొంచెం అయితే వాళ్ళకి ఐడియా అయితే క్లియర్ అవుతుందని అనుకుంటున్నా. అఫ్ కోర్స్ చాలా వ్లాగ్స్ అయితే ఉన్నాయి యూట్యూబ్ లో, బట్ మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ వీడియో చూస్తే కొంచెం ఐడియా వస్తుంది. షార్ట్స్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయా? షార్ట్స్ కి వ్యూస్ ఎక్కువ వస్తాయా, వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయా? అఫ్ కోర్స్ షార్ట్స్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయి వీడియోస్ కంటే. బట్ వీడియో రేటింగ్ వీడియోది, షార్ట్ రేటింగ్ షార్ట్ది అలా ఉంటుంది. కాకపోతే షార్ట్ ఏంటంటే 30 seconds 15 seconds ఉంటుంది, రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కాబట్టి ఈజీగా అది ఏంటంటే మనకి గ్రోత్ అనేది ఉంటుంది. దాని నుంచి సబ్స్క్రైబర్స్ వస్తారు ఎక్కువ షార్ట్స్ చేయడం వలన. వీడియోస్ కంటే ఎక్కువ అంటే ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు వీడియోస్ చేస్తూ షార్ట్స్ పెట్టడానికే ట్రై చేయండి. షార్ట్స్ పెడితే ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు. ఇంకా అలా పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మన ఛానల్ అనేది గ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో నేను చేసిన మిస్టేక్ అదే, స్టార్టింగ్లో నేను షార్ట్స్ ఎక్కువ పెట్టేదాన్ని కాదు. అండ్ కంటెంట్ కూడా కొంచెం మంచిగా ఉంటే మన కంటెంట్ని బట్టి కూడా మనకి ఉంటుంది గ్రోత్ అనేది. ఇది ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్యూతో పాటు మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చానే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ టైంలో చూసిన రోడ్లు ఎలా ఉన్నాయి, ఈవినింగ్ టైంలో చూసిన డే అండ్ నైట్ డిఫరెన్స్ అనమాట. నా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకేమైనా ఇంకా తెలుసుంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూట్యూబ్ అకౌంట్ గురించి కానీ ఇంకేమైనా సరే, నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వ్లాగ్ అయితే మంచిగా డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం. చలోనా, బాయ్ బాయ్. బాయ్ చెప్పండి నాన్న. బాయ్ బాయ్ బాయ్.